ఉంది గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం? అసలు మొత్తం మీద చంద్రబాబు మంచివాడయ్యా. నాకు ఇప్పుడు కందులు 10,000 అమ్మింది, పొగాకు 25,000 అమ్మింది, అందరికి 5,000 అమ్మితే సారాయి చేసా కూడా మునుగని ఇస్తుండ్రు, 100కి ఇస్తుండ్రు. కరెంటు బిల్లు 300 వచ్చేదని 500 చేసిండు. 200 పోతే పనిలే 200 500 చేసిండు. మా ఆరాధ దండం పెట్టుకోవచ్చు చంద్రబాబు. మంచి పని చేసిండు. అసలు రేట్లు చిన్న రేట్లు అంటో ఏందంటో కవులు 10,000 20,000 తీసుకుంటున్నారు పొలాలు. అసలు వరద పెంచిన ఈ రైతు భరోసా నాకు చేసిండు. నేను వచ్చింది చదువుతాను, వాళ్ళకేం తెలుసు, నాకు వచ్చింది సార్, నాకు వచ్చింది. మహారాజు అంత మాత్రం చేసేవాడు లేడు. లచ్చ వచ్చింది, ఏటా లచ్చ. నాకు పెంచినా కూడా అందరికి 20,000 ఇస్తాను, నాకు 40,000 ఇస్తా ఉన్నారు. నేను వద్దేమో అనుకున్నా, వద్దులేమో అనుకున్నా. అందుకని మొత్తం మీద పెత్తనం చంద్రబాబుదే మంచి పెత్తనం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు ఏంది, 10 చిల్లరలు ఇచ్చింది నాకు. మా వాళ్ళు బస్సు ఢిల్లీ కాడికి పోయినా కానీ వరకు పోయేది, డబ్బు లేదు. మా పిల్లలకి ఒక 4-5 ఉంటే నెలకు 20,000 ఇస్తాడు. అందువల్ల మహారాజు ఎవడు చేయలేడు, వాళ్ళకేం తెలుసు, అసలు చేయలేడు అసలు మహారాజు అయితే. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? నిజమే, నిజం సారా. ఇప్పుడు మా పిల్లలకే లచ్చ వస్తున్నాయి. ఎంతమంది పిల్లలు ఎంతమందికి వేస్తారంట వేసిండు. కరెంటు బిల్లు 400 500 చేసిండు. ఇప్పుడు ఈ రైతు భరోసాలు వచ్చేసిండు. ఈ దాన్ని అమ్ముకుంటుంటే అందుకని అంత మాత్రం చేసి మగడు లేరు, ఎవరు అసలు రాలేడు కూడా. అది జగన్ ఉన్నప్పుడు అన్ని జగన్కి ఏం తెలుసా, వాడు పిల్లకొంక అయితే జగన్కి ఏమీ తెలియదు. నాకు తెలిసిన కాడికి అది వాళ్ళు ఎన్నో చెప్పని మహారాజే. నాకు మటుకు బాగా నిండింది. పవన్ కళ్యాణ్ది మనకు తెలియదు, ఆయన ఎవరే మనకు తెలియదు. మళ్ళీ ఎందుకు తెలియకుండా తెలిసింది. ఈయన మటుకు మహారాజే. లోకేష్ ఇంకా మహారాజు. అసలు బస్సులు ఇవన్నీ వేసిన లోకేషే కదా. అబ్బో, విద్యాశాఖ మంత్రి చెప్తాడు పిల్లలకి. చదువు అయింది అసలు డబ్బులే. పిల్లోడికి 20,000 ఇస్తుంటే మాకు వచ్చింది 20,000 ఇచ్చిండు. బ్యాంకులో రూపాయి బిల్లు దెబ్బకే దిద్దిండు. రైతుల పరిస్థితి రైతు పరిస్థితి అండి. అసలు నాకు లచ్చ వేస్తాను సంవత్సరానికి లచ్చ వేస్తాడు. మరి వేస్తున్నప్పుడు ఇంకా నాకేం ఇంకా పొగాకు రేటు కంది రేటు ఎంత 30,000 పొగాకు, 15,000 కందులు. ఇంకా మరి ఇంకా రేటు అంతకాడ పెంచారు అనుకుంటారా? ఇప్పుడు నువ్వు చూస్తున్నావు పవన్ కళ్యాణ్ వీటన్నిటికి బాధ్యత వహిస్తానని చెప్పి వాడు ఒక జెండా కూలిగాడు, వాడిది ఏమీ లేదు. వాడు ఏ జీవిత ఆట ఆడతాడు. వాడు ఏ పిఎం వచ్చి చాక్లెట్ ఇచ్చింది ఎందుకు, వాడు చెప్పులో రాయాలి ఉంటాడని, అది ఏమీ ఉండదు. అది అంటే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూపర్ 6 హామీలకి నాది బాధ్యత. వాళ్ళు ఏ హామీలు నెరవేర్చరు. పక్కా షూరి చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ కాదు కదా, వాళ్ళ ఆయన వల్ల కానీ కాదు. అది సనాతన ధర్మం కాపాడేది నేనే అని చెప్పాను. ఎందుకు తిరుపతి తొక్కులాటలోనూ అది తిరుపతి కొండ మీదకి నాన్ వెజ్ తీసుకెళ్ళకూడదు కదా. ఎట్ట తీసుకెళ్లారు? హిందూ ధర్మాన్ని కాపాడుతానన్నాడు. ఆవులు ఎందుకు, గోమాతలు ఎందుకు చనిపోయాయి? తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆడివి ఆయనతో చతుర్లు ఆయనతోటి చతుర్లు కాదు కదా. అలాగా చేస్తున్నారు పరిపాలన, వరస్ట్గా చేస్తున్నారు పరిపాలన. లడ్డు విషయంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ హిమాచల్ అది ఇప్పుడు చనిపోయినప్పుడు గోడలు కూడా చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడు? అప్పుడు రాడు వాడు, ఎందుకు గాని వస్తాడు? పైకి నీతులు చెబుతారు, వాళ్ళు ఎవడు రాడు. దూరపు కొండలు ఎప్పుడు నిలిపే లోన చెప్పరు. అది వాళ్ళు ఏది చెబితే అది, బాబు గారు ఏది చెబితే అది. అంటే ఇప్పుడు మరి ఇంకా 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే విజనరీ నాయకుడే ఉండాలంటున్నాడు. విజనరీ నాయుడు కాదు, ఈ దెబ్బ వాడి అమ్మ మొగుడు ఎవడు వచ్చినా సరే ఈ దెబ్బ పడదెంగటం గ్యారంటీ. 2029లో ఎన్ని జెండాలు జతగట్టి వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపే శక్తి ఎవరికి లేదు. అది అంత నమ్మకం కాదు. ప్రజల్లో తిరుగుబాటు అయింది. వైసీపీ కార్యకర్త అనేవాడు కన్ను ఎర్ర చేస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అది పక్కా షూర్ చెబుతున్నా. రాజ్యాంగం అలాగే ఉంది. ఈ దెబ్బ బ్లూ బుక్ అనేది 2.0 ఓపెన్ చేసాం మొన్న. దాంట్లో ఎవడెవడు మంచి చేశాడని వాడి పేరు ఫస్ట్ రాసుకోవాలి. రేపు వచ్చినా కానీ తిరిగి ఇచ్చేయాలి. అది చెడు చేసినోడికి మంచి చేసినోడికి మొత్తాన్ని బుక్లో రాసేయాలి. ఎవడెవడు ఇప్పుడు మంచి చేస్తున్నాడో వాడి పేరు రాయమన్నాడు, రాసేస్తాం. అది పక్కా షూరు. చెడు చేసినోడు చెడు రాస్తాం.
బ్లూ మనకు మంచి చేసినవాడిని మంచి చేస్తాం. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయంట? శాంతి ఎక్కడ ఏమీ లేదు. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసినా అది రెస్పాండ్ లేదు, ఎవడు ఏమీ లేదు. పైకి ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, ఏ మాటలు అనేది మాట్లాడరు అన్నమాట. అది ఇప్పుడు చూస్తున్నాం మాజీ మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ గారిని సీఏ చేపట్టుకున్నారు. అది చేయి పట్టుకోవటం కాదు, అది అధికారం ఆవకారణంతో ఉన్నారు. అధికారంతో ఆడ ఏమీ లేదు. ఓకేనా, పట్టుకోవడం చాలా తప్పు. మహిళ ఇప్పుడు ఆ రోజు కాపాడుతానన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మాట్లాడవచ్చు కదా, ఆడ మహిళ అని చెప్పాడు కదా. వాలంటీర్లు అమ్మాయిలు 11,000 మంది మిస్ అయ్యారని అమ్మాయిలు అని చెప్పాడు, 30,000 మంది మిస్ అయ్యారని చెప్పారు కదా. ఈరోజు అప్పుడు నీతి చెప్పలేనోడు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఆడ మహిళనే కదా చేయబట్టుకుంది. ఒక పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? 30,000 మంది ఒకళ్ళన్నా తీసుకొచ్చాడు. ఒక్కడిని కాదు 6 సింగిల్ మెడిసిన్గా తీసుకొచ్చే కెపాసిటీ వాడికి లేదు. వాడు పిఠాపురం వెళ్ళాడు, పిఠాపురంలో దళితులను దింగాడు, బయటికి మొత్తాన్ని దింగాడు. వాడు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడా? అది ఒక శాసనసభ్యుడా? అది ఎలా ఉంది పరిపాలన? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న పరిపాలన. ఏదైనా బాగానే చేస్తున్నాడు. ఫ్రీ బస్సు వచ్చింది, అమ్మ ఒడ్లు పడ్డాయి, మిరవకాయలు కింటా అప్పట్లో 20,000 అమ్మితే ఇప్పుడు 30,000 అమ్ముతున్నాయి. మాకు ఇప్పటికైతే ఏమి ఇంకా చేస్తానన్నాడు సూపర్ సిక్స్, ఇంకా చేయలేదన్న. ఇప్పటికీ ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడన్నాడు మహిళకి, మాకైతే ఇంకా ఏమీ రాలేదు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, అయితే సూపర్గా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం చేయాలి. ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నాడు, నిరుద్యోగికి 1,500 అన్నాడు, నెలకి 3,000 అన్నాడు. అవి ₹1 లేదు, ఇంకా ఇస్తా అదిగో ఇదిగో అంటున్నాడు కానీ ఇంకా అమలు చేయలేదు. అది మటుకు రైతుల పరిస్థితి, రైతులు ఇంకా పరిపాలనలో ఇంకా బాగున్నారు. అర్థమవుతుందా? రైతులకు ఒడ్డుల ధర అప్పట్లో 2100 అమ్మిన ఇప్పుడు 2,300 అమ్ముతున్నాయి ఇప్పుడు పరిపాలనలో. సబ్సిడీ వస్తున్నాయా? సబ్సిడీ కానీ అట్లా ఏమి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అట్లా అప్లికేషన్ పెట్టుకోవటం, అమ్మిటే ఇచ్చేయటం. ఏదైతే నష్టపరిహారం కానీ నష్టపరిహారం ఇప్పుడు పోయి ఆడ ఫామ్ ఫిల్అప్ చేయగానే అమ్మిటే కొట్టేస్తున్నారు అకౌంట్లకి అమ్మిటే కొట్టేస్తున్నారు. పరిపాలనలో మంచి ప్రభుత్వం ఇది. మద్య పాలసీ ఎలా ఉందంట? మద్య పాలసీకి ఏమి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. మద్యపానం ఇప్పుడు ఏర్లు అయి పారుస్తున్నాడు వరకట్ట. వీధికి గడప గడపకి థమ్సప్ బాటిల్ అడిగితే పెగ్ బాటిల్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు గతంలో పనిచేసింది కానీ ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ మాట అనేది లేదు. గతంలో ఇంటికి వచ్చి చెక్కింగులు చేసేవాళ్ళు కానీ బాలెంతలకి ఆకారాలు ఇచ్చేవాళ్ళే కానీ ఇప్పుడు ఒకటి ఎవడు అనుకున్న నాదుడు ఎవరు లేడు. విద్యా వ్యవస్థ మీద అంటే పిల్లలకి ఇంకా ఫీజు రిమెన్స్మెంట్ వేయలేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఏ హామీ అనేది నెరవేర్చలేదు. చేయాలి పక్కా షూరు. ఎందుకనంటే పరిపాలన బాగా చేస్తున్నాడు కాబట్టి. ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నాడు, నిరుద్యోగికి 1,500 అన్నాడు, నెలకి 3,000 అన్నాడు. అవి ₹1 లేదు, ఇంకా ఇస్తా అదిగో ఇదిగో అంటున్నాడు కానీ ఇంకా అమలు చేయలేదు. అది మటుకు ఇప్పుడు మటుకు పరిపాలన బాగుంది. ఇంకా చేస్తాడో చేయలేదో తెలియదు మనకి. రైతుల పరిస్థితి, రైతులు ఇంకా పరిపాలనలో ఇంకా బాగున్నారు. అర్థమవుతుందా? రైతులకు ఒడ్డుల ధర అప్పట్లో 2,100 అమ్మిన ఇప్పుడు 2,300 అమ్ముతున్నాయి ఇప్పుడు పరిపాలనలో. వడ్లైనా సరే, ధాన్యమైనా సరే రైతుకి గిట్టుబాటు ధరగానే ఉంది. అది సబ్సిడీ వస్తున్నాయా? సబ్సిడీ కానీ అట్లా ఏమి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అట్లా అప్లికేషన్ పెట్టుకోవటం, అమ్మిటే ఇచ్చేయటం. ఏదైతే నష్టపరిహారం కానీ నష్టపరిహారం ఇప్పుడు పోయి ఆడ ఫామ్ ఫిల్అప్ చేయగానే అమ్మిటే కొట్టేస్తున్నారు అకౌంట్లకి అమ్మిటే కొట్టేస్తున్నారు. పరిపాలనలో మంచి ప్రభుత్వం ఇది, నెంబర్ 1 ప్రభుత్వం. మద్య పాలసీ ఎలా ఉందంట? మద్య పాలసీకి ఏమి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. మద్యపానం ఇప్పుడు ఏర్లు అయి పారుస్తున్నాడు వరకట్ట. వీధికి గడప గడపకి థమ్సప్ బాటిల్ అడిగితే పెగ్ బాటిల్ ఇస్తున్నారు. నిజంగా ఇస్తున్నారు. ఇప్పుడు కావాలన్నా మా ఊర్లో ఇప్పుడు ఒక 5 సార్లు తేగలను, నేను ఒక్కో పెగ్ బాటిల్ తేగలను. కొట్లలో అడుగుకుంది వైన్ షాపు ఊర్లలో. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యం కుంభకోణం చేశాడు, మద్యం స్కామ్ చేశాడని చెప్పి అతను ఏమో స్కామ్ చేయలే. అతను అప్పుడు నెక్స్ట్ శాలరీలు ఇచ్చుకుంటా అమ్మిచ్చాడు. అతన్ని నీతి నిజాయితీగా అమ్మిచ్చాడు. ఇతను అట్లా కాదు, టెండర్లు వేసాడు, అమ్మిచ్చాడు. మద్యపానం నిషేధం అన్నాడు, అవి పెంచాడు కాబట్టి ఏం ఇక్కడ మ్యాషన్ హౌస్ అనేది ఏమీ తగ్గల, రేట్లకు అలాగే ఉన్నాయి. మొన్న తిరునాళ్ళ రోజు ఒక బీరు తీసుకుంటే 300 దింగారు. అవును, అక్కడ అది మద్యం ఏర్లై పారుతుందన్నారు, రేట్లు ఏమో తగ్గించామన్నారు, అవి తగ్గించలే.
మంచి నాణ్యమైన మందు ఇస్తా అని చెప్పండి. నాణ్యమైన ముందు కాదు, అది పిచ్చి ముందు, గుర్రాలు తాగే ముందే. ఏ ముందు ఏది క్వాలిటీ ఏమీ లేదు అంతే. ఇప్పుడు బీర్లు ఫ్రిడ్జ్లో పెడితే మద్యం మంచి మద్యం అంటున్నారు, అంతే అంతే. ఎక్కడ పడితే గడపకుందాయా మద్యం వైన్ షాప్, ఏ టైం నైట్ 1 గంటకు పోయి లేవదెంగినా చిక్కుతున్నాయా, గతంలో చిక్కలేదు కడిపెడుతున్నాడు మొత్తం. అది ఇప్పుడు ప్రతి ఒక్క సాటకి వెళ్ళి మాకు థమ్స్అప్ కావాలంటే పెగ్గు బాటిల్ తెచ్చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు గతంలో పనిచేసింది కానీ ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ మాట అనేదే లేదు. గతంలో ఇంటికి వచ్చి చెక్కింగులు చేసేవాళ్ళు కానీ బాలెంతలకి ఆకారాలు ఇచ్చేవాళ్ళే కానీ ఇప్పుడు ఒకటి ఎవడు అనుకున్న నాదుడు ఎవరు లేడు. విద్యా వ్యవస్థ మీద అంటే పిల్లలకి ఇంకా ఫీజు రిమెన్స్మెంట్ వేయలేదు, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఏ హామీ అనేది నెరవేర్చలేదు. అది అమరావతి డెవలప్ చేస్తున్న 5 సంవత్సరాలు అమరావతిలో చేపలు పట్టుకోవడం తప్ప కాడ ఏమీ లేదు. అమరావతి అది గ్రాఫిక్స్. మన పిఎం గారు వచ్చారు. పిఎం గారు వచ్చి వచ్చి 4 ఒక బొచ్చు మట్టేసి వెళ్ళారు కానీ ఆడ ఏం ఉండదు. సంపద సృష్టిస్తానని ఏ సంపద ఉండదు అక్కడ. వాళ్ళు వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కొడుకులు వాళ్ళు దోచుకోవటం తప్పక ఇక్కడ ఏమీ లేదు. అది సత్యంగా చెబుతున్నాం. అది చూస్తున్నారు కన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1500 ఒక్కరికి ఇస్తే ఇప్పుడు ఇంటింటికి ఇస్తా అని చెప్పి ఎంతమంది అంటే ఎంతమందికి ఇవ్వట్లేదా అసలు? అది రూపాయి వాడి హామీలో ఏ హామీ నెరవేర్చాడు, అది పక్కా షూర్ చెబుతున్నా. ఏం లేదు, మరి జనాల్లో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది తెలీదు. అది మరి డెవలప్మెంట్ చేయలేదని అనే జనాల్లో ఒక కారణం ఉందా, లేదంటే రేట్లు ఏమైనా పెరిగినాయి అనే కారణం ఉందా, రోడ్లు డెవలప్మెంట్ చేయలేదని ఇది ఉందా, ఇలా రకరకాలుగా అనుకుని ఉండొచ్చు. సరే ఈ జనాల్లో కూడా ఈసారి మళ్ళీ బాబు గారిని గెలిపించి చూద్దామని అనుకుని కూడా ఉండొచ్చు. దానివల్ల ఈ జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు నేను పెంచను వస్తే 1 పైసా, జగన్మోహన్ రెడ్డి భారీగా పెంచాడు. ఇప్పుడు ఎలా ఉన్నాయన్న ఛార్జీలు? కరెంట్ ఛార్జీలు బాగా పెరిగినాయి. దానివల్ల జనాలకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు లేదు కానీ ఈసారి మాత్రం కరెంట్ ఛార్జీలు బాగా పెరుగుతున్నాయి, బాగా వస్తున్నాయి. కరెంటు బిల్లులు కూడా బాగా వస్తున్నాయి. అది మీ అందరం కూడా ఈ తగ్గిస్తే బాగుండని మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందన్న? పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. గతంలో ఆయన ఎలక్షన్ ముందు ఒక మాట అన్నాడు, ప్రతి హామీకి నేను బాధ్యుడిని అని చెప్పి. ఈరోజు ఏమన్నా అడుగుతున్నారంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారిది మరి ఇప్పుడు వరకు అయితే స్టేట్మెంట్ ఏం లేదు. ఇంకా ముందు జరుగుద్దేమో అనేది చూడాలి, ఎలా స్పందిస్తారో ఏంటనేది. మరి ఆయన హామీగా ఉన్నానన్నారు. మరి ఇప్పటికి 9 ఏళ్ళు 10 ఏళ్ళు 10 నెలలు అయిపోతుంది. ఈసారన్నా చేస్తారేమో అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు మీ భూములు లాగేసుకుంటాడు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంటే ఆ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే భూములు లాగేసుకుంటారా అని చెప్పారు. రీసెంట్గా పురంధేశ్వరి గారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, దీనివల్ల మంచిగా జరుగుద్ది అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎలక్షన్ కోసమే భూ సర్వే దాన్ని వాడుకున్నారంటారా ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా? అలా ఏం కాదండి, అది జనాల్లో కొద్దిగా రాంగ్గా వెళ్ళింది. అది ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు ఆ యాక్ట్ని. అది ఏంటంటే జనాలు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. దానివల్ల భూములు వెళ్ళిపోతాయేమోనని కొద్దిగా భయపడ్డారు. ఆ యాక్టు ఎలక్షన్ ముందు తీసుకురాకుండా ఉంటే అది బాగుండేది. దానివల్ల భూములు వెళ్ళిపోతాయి అనేది కాదు, కానీ అది ఇక్కడ వాళ్ళు మాత్రం జనాలు స్వాగతించాల ఆ యాక్టుని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారు? అది చెప్పలేమండి, అది ఎట్లా చెప్తాం. మళ్ళీ ఆ టయానికి ఈ గవర్నమెంట్ మీద ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వస్తే జనాల్లో, మళ్ళీ జగన్ గారి మీద ఏమన్నా సానుకూలత ఉంటే వస్తే రావచ్చు, అది చెప్పలేము. ఈ గవర్నమెంట్ బాగా చేసి రాజధాని కట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. పూర్తి చేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తే వస్తే రావచ్చు. అదే ఇంకా 11 నెలలు అవుతుంది కానీ నెక్స్ట్ నేనే వస్తా, మీ కష్టాలు నేను తెలుసుకుంటా, మళ్ళీ తీరుస్తా. ఆ గతంలో నేను కొన్ని మిస్టేకులు చేసి ఉంటాను, ఆ మిస్టేక్ ఈసారి చేయను అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాడుగా చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఎట్లా అది ఇప్పుడే చెప్పలేమండి. ఇప్పుడు 10 నెలలు 11 నెలలే కాబట్టి
ఇక ముందు ఎలా ఉంటుందో ఏంటనేది మనం చెప్పలేము. పాదయాత్ర అంటే ఆల్రెడీ చేశారు కదా, పాదయాత్ర ఇంకా నాకు తెలిసి ఇంకా ఉండకపోవచ్చు. బస్సు యాత్ర అలాంటివి ఉండొచ్చు, జనాల్లోకి వెళ్ళొచ్చు. వెళ్తే జనాల్లో మాత్రం జగన్ గారికి ఆదరణ ఉంది, జనాలు నమ్మకం ఉంది. కాకపోతే ఈసారి మొన్న జరిగిన తప్పులే మళ్ళీ చేయకుండా ఈసారి కొత్తగా ఆ తప్పుల్ని చేయకుండా ఈసారి కొత్తగా ఏమైనా చేస్తారు అనేది జనాలు. కార్యకర్తలను నేను పట్టించుకోలేదు, దానివల్ల నేను ఇబ్బంది పడ్డా. ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటాను. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల తర్వాతే ఎవరైనా అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా చేశానని చెప్పి ఆయన చెప్పుకుంటాను. నిజమే అంటారా? అది మాత్రం కొద్దిగా వాస్తవమే అనుకోవచ్చు. కార్యకర్తల్లో కొద్దిగా నిరుత్సాహత అనేది కనబడింది అనేది అన్న మాట మాత్రం అయితే వాస్తవం. అది చాలామంది కార్యకర్తలు కూడా మాకు ఏం జరగలేదు, మాకేం చేయలేదు అన్న అసంతృప్తితో కార్యకర్తలు అయితే కొంతమంది ఉన్నారు. ఈసారి కూడా అలా జరగకుండా కార్యకర్తలకు కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, కార్యకర్తలకి. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడేది వాళ్ళే, తిరిగేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే. కాబట్టి కొంత వాళ్ళకి మేలు చేయాలి కార్యకర్తలు అన్న వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేస్తా అన్నారు కదా, సేమ్ చంద్రబాబు నాయుడు గారు అదే పాలసీలో వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ 99 పైసలకే ఒక కంపెనీకి భూములు కూడా ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. కొంతమంది విమర్శ ఏంటంటే అదే ల్యాండ్ అమరావతిలో ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నాడా, ఆర్థిక రాజధాని విశాఖపట్నాన్నే చేయబోతున్నారా అని కూడా కొన్ని అనుమానాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తారంటారా? ఆల్రెడీ మీరు వైజాగ్ చూసుకుంటే అక్కడ నావీ ఉంది, సెంట్రల్ పోర్ట్ ఉంది, ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. ప్రస్తుతానికి అమరావతి ఏంటంటే ఇప్పుడే పునాది రాయబడింది కాబట్టి ఆ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక 1 year 2 years పడుతుంది. అప్పట్లో కంపెనీ కొద్దిగా రన్ అవ్వాలి, కొద్దిగా ట్యాక్సెస్ రూపంలో రావాలనుకుంటే కొన్ని కంపెనీస్కి మనం ఎట్లాంటివి ఇవ్వాలి. టీసీఎస్ అంటే నార్మల్ కంపెనీ కాదు, బ్రాండెడ్ కంపెనీ. ఆ టీసీఎస్ అనేది వస్తే దానికి రిలేటెడ్గా ఒక 4-5 కంపెనీస్ కూడా వస్తాయి, దానికి సబ్ ప్రాజెక్టులు చేసేవి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే అట్లాంటి రిసోర్సెస్ ఉన్న చోట వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్. ఇప్పుడు అమరావతికి ఇస్తే అమరావతిలో కొన్ని సోర్సెస్ లేవు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. సో ఈ కంపేర్ టు అన్నీ చూసుకుంటే ఈ 2 years వరకు వైజాగ్ డెవలప్ చేయడం కరెక్ట్. ఈ లోపు ఇది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేరే కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మొన్న ఒక రీసెంట్గా స్టేట్లో అతి ధనికమైన సిటీ ఏదంటే వైజాగ్ కూడా టాప్ 10లో వచ్చింది కన్నా, దాని గురించి ఏమంటారు? విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందంటారు? ఈ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ 80% డెవలప్మెంట్ అయిపోయి ఉన్నాయి. వైజాగ్ కూడా డెవలప్మెంట్ సిటీ ఇప్పటి నుంచి కాదు. అది మీకు ఎయిర్పోర్ట్ కూడా ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ చాలా ఉంది. వైజాగ్ పెద్ద హబ్ అండి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నావీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, తర్వాత అదర్ స్టేట్స్ నుంచి వచ్చే పీపుల్స్ కూడా ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏంటంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నేమి మనం ప్రత్యేకించి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోనే వెనక్కి తగ్గారంటారన్న. విశాఖపట్నం ఇలా చేస్తా, అమరావతి ఇలా చేస్తా చెప్పుకోలేకపోయాడంటారు, లేకపోతే రాజధాని 3 రాజధానులు అనడం పెద్ద మైనస్ అయిందంటారు? 3 రాజధానులు అనేది అది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి జనాలకు కూడా. ఎందుకంటే కోర్టుకేమో రాయలసీమ వెళ్ళాలి, ఒక చోటుకేమో శాసనసభానికేమో విజయవాడ రావాలి, అటేమో వైజాగ్ వెళ్ళాలి. అలాగా ఒకే జనం ఒక 3 పనుల కోసం 3 చోట్లకి వెళ్ళాలనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. అది జనాలకి ముందు అందరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది కరెక్టా రైటా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు కన్ఫ్యూషన్కి వెళ్ళిపోయారండి. డెవలప్మెంట్ చేయాలి, కాకపోతే ఏంటంటే ఒక రాజధాని ఉంచేసి దాన్ని కూడా రిలేటెడ్గానే డెవలప్ చేసుకుంటే బాగానే ఉండేది. అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు డెవలప్మెంట్ అవ్వాలి. లైక్ కర్నూలు, రాయలసీమ కానీ మన కోస్తా కానీ అటు వైజాగ్ బెల్ట్ అన్నీ డెవలప్మెంట్ అవ్వాలి. కానీ క్యాపిటల్ అనేది ఒక చోటే ఉండాలి. అది ఆ డెసిషన్ అనేది జనాలు కొద్దిగా యాక్సెప్ట్ చేయలేకపోయారండి. అది రాంగ్గా నేను అన్నాను, కానీ ఒక చోట ఉంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందండి. కూటమి ప్రభుత్వం ఏమి లాభం లేదు బాబు. అన్ని అక్రమాలు, అన్ని దౌర్జన్యాలు, భూములు దోచుకోవడము, ఆ నుంచి ఏడన్నా ఎవరన్నా బీదవాళ్ళు ఉండి మీరు ఆ పార్టీ అని భయపడము. ఇది తప్పక చెప్పిన హామీలు ఒకటి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఆ నుంచి రైతు భరోసా కానీ, ఇంకా సిలిండర్లు అని అవి కానీ, ఫ్రీ బస్సు కానీ ఏమీ లాభం లేదు. దౌర్జన్యం రాజకీయం అయిపోయింది, దుర్మార్గం రాజకీయం అయిపోయింది.
ఇంత ఇంత దుఃఖమైన రాజకీయం ఎప్పుడు మేము చూడలేం. మాది 60 ఏళ్ళ వయసు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చాలా రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇబ్బంది పాలు చేశాడు, అప్పులు పాలు చేశాడు. అదంతా కడుపు కుట్ల. అదంతా ఏది ఇప్పుడు నేను చేయలేక ఎవరి మీదనో ఏలెత్తి చూపించడానికి జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుని అవన్నీ దుస్సపరిచారని తప్పక ఇంకా ఏమీ లేదు. చెప్పిన ప్రభుత్వం 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏళ్ళనే చెప్పిన పథకాలు ఇచ్చిండు. కరోనా వచ్చింటే అందరినీ బాగా చూసిండు, అన్నీ సౌకరించిండు. 2 ఏళ్ళు ఈ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిండా? అసలు ఎవరినన్నా కరోనా వచ్చింటే పట్టించుకునే పాపాను పోలే. ఈ పొద్దు ఏడా ఇసుక కానీ ఏదైనా దౌర్జన్యాలు వాళ్ళ పరిపాలనలు అంటే భయపడతారు జనాలు ఇంట్లోంచి బయటికి రాకంటే. చంద్రబాబు నాయుడు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఓడిచ్చారు అని చెప్పన్నారు. అది అంతా వస్తుంది మామూలు. ఈ పొద్దు ఎలక్షన్ పెట్టమని గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంల పాల్టుతోనే ఓడిపోయింది. మేమందరం జగన్కే వేసినాం ఓట్లు. చాలా మంది అన్నారు సొంత చెల్లెలే చూడలేదు, రాష్ట్ర ప్రజలు ఏం చూసాడు. సొంత చెల్లెళ్ళే చూడమంటే సొంత చెల్లెళ్ళు ఆ కోట్లన్నీ నాకు కావాలంటే ఆయన పిల్లోళ్ళు ఆయన సంసారం ఫ్యామిలీ ఉంది కదా. మీ నాయన నీకు ఇచ్చినప్పుడు నీకు కట్నం ఇచ్చింటాడు, నిన్ను అత్తగారింటికి పంపించిండు, నీకు ఇచ్చిన నిధులు నీకు ఇచ్చింటాడు కదా. ఇంకా చెల్లెళ్ళు ఇంకా నాకు కావాలంటే చెల్లెళ్ళకి పెట్టి ఆయన సంసారం ప్రజలను చూసుకోవాలి కదా. నిజమా కదా? ఒక్కింట్లో మనం ఒక్క ఇంట్లో అమ్మ నాయన కొడుక్కి బడకనే ఉన్నాడు. ఇంత రాజ్యం వేలి ఇంత కోట్లు ఇచ్చి ఆమె వాట ఆమెకి ఇచ్చిండు కదా. చెల్లెళ్ళు పట్టించుకోకుండా ఎటపోయా? చెల్లెళ్ళు పట్టించుకున్నాడు, అమ్మని పట్టించుకున్నాడు, అందరిని పట్టించుకున్నాడు. అమ్మని పట్టించుకోలే, చెల్లెళ్ళు పట్టించుకోలే. అవన్నీ దుస్సపరిచారం కదా. అవన్నీ ఈ పొద్దు అధికారంలో ఉండవని మాట్లాడకూడదు. మరి భారతమ్మని అట్లా మాట్లాడచ్చా? వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు ఉండరు కదా. ఏదున్నా కానీ నువ్వు నిలదీసి అడుగు జవాబు చెప్తాడు. ఎప్పుడైనా పులే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పులి అయిందనా ఎంతమంది ఇల్లు గుమ్ము కట్టుకున్నా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తాను చూడు. అటగా న్యాయమే ఉంటుంది, పులిగానే ఉంటుంది. నైనా ఒక్కడే నడుచుకుంటూ ఎన్నిక ముందు ఏమీ లేకుండా ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు చూడు. జగన్ ఎవరికేం తక్కువ చేసిండు చెప్పు. అన్ని చెప్పిన పథకాలు ఇచ్చిండు, అన్ని రైతు భరోసాలు. ఈ పొద్దు రైతు భరోసాలే ఒక వడ్లకు రేట్ లేదు. ఎరువులేమో అన్ని రేట్లు ఉన్నాయి, కూలీలేమో పెరిగిపోయి మేము రైతులు పండించిన ధాన్యానికి రేట్ లేదు. జగన్ ఏమన్నంటే ఎవరు భూములు దోచుకునిండు? రీసర్వే పెట్టి ఎవరు భూములు వాళ్ళకి కేటాయించింది. కానీ జగన్ ఏమన్నా భూములు రాపించుకునిండా? ఇవన్నీ కరెంటు ఛార్జీ నెలకెంత? నెలకు 100 రూపాయలు పెంచుతానే ఉండరు. ఈ నెలకు 100, రేపు నెల 100, ఇట్లా పెంచుకుంటానే పోతాడు. ఒక్కొక్కరికి 3000, 4000 కరెంటు బిల్లులు వచ్చా. ఉప్పు పప్పు అన్నీ పెరిగిపోయా. ఇంకా బస్సు ఛార్జీలు పెంచా. ఫ్రీ బస్ అని ఫ్రీ బస్సు లేకపోయా. బీదా సాదా బతకాలంటే ఏం పెడతారు? ఎన్ని చంద్రన్న చెప్పేది అన్ని అబద్ధాలే చెప్పి గెలుస్తాడు. ఆ అబద్ధాలు ముందు ప్రజలు చూసి. నమస్తే మేడం. 11 నెలల కూటమి పాలన మహిళా రక్షణ ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా చూస్తుంది మహిళల పట్ల? మహిళల పక్షాన ఘోరంగా ఉంది. ఆయన చెప్పింది వేరు, చేసేది వేరు. వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలు 4 ఏళ్ల పిల్లల కాంచి 60 ఏళ్ల ముసలి వరకు లైంగిక దాడులు జరిగినాయి, ఎన్నో కేసులు జరిగినాయి. పిల్లల్ని చంపేయడం జరిగింది. ఎలాంటి స్పందనలే. ఒక మహిళ అనిత హోమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళని పరామర్శించింది లేదు, వాళ్ళకి రక్షణ కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దిశ చట్టం పెట్టారు, దిశ స్టేషన్ పెట్టారు. ఇవన్నీ పెట్టినా కూడా అప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. అనిత గారు దిశ చట్టాన్ని పేపర్లో తగలబెట్టారుగా, ఈ రోజు ఏ చట్టం తీసుకొచ్చారు? ఏ చట్టం తెచ్చారు? ఉత్త చట్టం తెచ్చారు. ఏదో శక్తి అంట. అసలు ఆమెకు చిత్తశుద్ధి ఉంటే చట్టాలతో ఏమవసరమో. ఒక హోమ్ మినిస్టరు అన్నిటికీ స్టేషన్లకు మంచి కన్స్ట్రక్షన్గా మంచిగా అయ్యాలి కదా. మహిళల మీద ఏదైనా దాడులు జరిగితే ఈయనెవరు పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తా, చంపేస్తా, వాళ్ళు ఉండకూడదు అట్లాంటి వాళ్ళని. మరి ఏం న్యాయం జరుగుతుందో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ నిద్రపోతాడు. అయిపోతే పవన్ కళ్యాణ్ ఏదన్నా సనాతన ధర్మం అంటాడు, లేదంటే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటాడు. గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడితే ఊపిపోయి మాట్లాడేవారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంట? ఆయన కావాలనుకునేది పదవి వచ్చింది. ఏం మాట్లాడినా కూటమిలో ఉన్నాడు. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ. ఆయన అంతా ఇట్లా కస్టడీలో పెట్టేసినారు. ఆయనకు స్వేచ్ఛ లేదు.
ఇంకా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో బాధుడు జగన్మోహన్ రెడ్డి బాధేస్తున్నాడు, నేను వస్తే ఒక పైసా పెంచడం అని చెప్పి కరెంట్ బిల్ పథకం ఇచ్చాడు. కరెంటు ఛార్జీలపై మాట్లాడాడు. ఈ రోజు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జ్? అప్పుడు ఆయన ₹2.45 కొన్నారు సిక్కి దాంట్లో, అదే దాని విలువ ₹4 చిల్లరకు కొన్నారు. అంటే ఏ ప్రభుత్వం మేలు? వీళ్ళంతా అబద్ధాన్ని వండి వారుస్తారు. అన్నీ గ్లోబల్ ప్రచారం వాళ్ళకు ఏమంటారు, బొంగులు పేపర్లు ఎక్కువ ఉన్నాయా, దాని మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజలు ఎట్లా మోసపోయినారంటే, పెన్షన్ పెంచినాను వాలంటీర్లకు మోసం చేసి ఎట్లా మోసం చేసి వచ్చిన కానీ వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు చూడుకో బయట ప్రజలు పోతే తిరగబడతా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఈసారి పులివెందులో కూడా ఓడిస్తామన్నారు. ఓడించా అది కలగనాల్సిందే. ఆయనది ఏం లేదు, ఏదో చెప్తారు కదా, స్కామ్ చేసి ఏమంటారు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి గెలిచినాడు. ఎవరు ఇంతలో కూడా అంటారు మేము వేసినాము, ఎందుకు అన్నారు, మమ్మల్ని అడుగుతున్నారు వచ్చే ఓటర్లు, మేమంతా వేసాం జగనన్నకి ఎందుకు ఉన్నామంటే మేము సమాధానం చెప్పి వాళ్ళే చెప్తారు ఏదో మోసం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ జిల్లాలో కంచుకోట, అలాంటిది ఆ కంచుకోటలు కూడా బీటలు వచ్చినాయి కదా, చెప్తే కదా టాపరింగ్ ఒక్కటే, మోసం ఒక్కటే. అసలు క్యాడర్ లేని వాళ్ళు కూడా గెలిచినారు. తెలుగుదేశం తరఫున నిలబడిన వాళ్ళు, వాళ్ళకి ఒక సర్పంచ్ కానీ ఒక క్యాడరే లేరు. అలాంటి వాళ్ళు కూడా గెలిచినారంటే ఎటైనా గెలుస్తారా? ఏమి సందాపు సబ్కనా ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఎన్ని డివిజన్లు ఉంటాయి, ఎంతమంది ఓటర్లు ఉంటారు, అంతమందిని మేనేజ్ చేయాలంటే కష్టం. ట్యాపరింగే ఇదేమన్నా కానీ ఈవీఎంల ట్యాపరింగే. బీసీలు మహిళలు కానీ బీసీలు ఓసీలు అని చెప్పి కుటుంబ పంపిణీలు అవతవకలు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అక్రమాలకు స్కామ్ కూడా జరిగిందని చెప్పి వార్తలు వస్తుంది. అది అభిప్రాయం అంటే అది ఖచ్చితం. అది కుట్టు మిషన్లు అనేది గతంలో కూడా గవర్నమెంట్లు చేసాయి, ప్రైవేట్ సంస్థలు చేసే చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు పారదర్శకంగా పంపిణీ చేసేవారు. మరి అసలు ఎప్పుడూ లేనిది ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మిషన్లు ఆశ చూపించి మిషన్లకు వాళ్ళు రంగులు వేసుకొని మిషన్ల పట్ట ఇది స్కీమ్ అని చెప్పి స్కామ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఈ మిషన్ల స్కామ్ చిన్న స్కామ్ కాదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అయితే చూస్తున్నాం. అలాంటి స్కాములు జరగకుండా ఇంకా మహిళలు అయితే ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కోసం పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకి అభిమానులకి భారీ గేట్లు పెట్టడం జరిగింది. దీని మీద అసలు ఒక విషయం ఇందులో ఏంటంటే, నాయక్ గారు ఎప్పుడైతే అక్కడ చనిపోయారన్న వార్త తెలిసిందో అప్పుడు వెంటనే జగన్ గారు ఫోన్ చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ మరుక్షణం ఆయన వెళ్ళిపోతాడు అక్కడికి. జగన్ గారు ఇంకా అసలు ఆగరు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ నాయక్ గారి దగ్గర ఆయన ఇంకా ఎన్ని రాత్రులైనా పగలైనా అక్కడ ఉండిపోతారు. ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే ఆయనకు వచ్చేస్తుంది మంచి పేరని వీళ్ళు కంగారు పడిపోయి అక్కడికి వచ్చేసి ఆ అంగమ్మ ఏముందండి అక్కడ మనస్ఫూర్తిగా ఉన్నారు. అసలు ఆ లోకేష్ కానీ ఆ హోమ్ మినిస్టర్ అనిత కానీ ఏంటది అసలు మనస్ఫూర్తిగా ఏమైనా చేశారు, అసలు వాళ్ళ మొహంలోనే తెలిసిపోతుంది. అది వాళ్ళ అంగమ్మ అంతా అది పెద్ద నాటకం తప్ప ఏమీ లేదు. మనస్ఫూర్తిగా పారదర్శకంగా నిజంగా వాదార్పు ఇచ్చేవారు ఎలా ఉంటారంటే ప్రజలు చూశారు దాన్ని. వీళ్ళు ఏదో ఆయన వచ్చేస్తాడని వీళ్ళు వచ్చేసారు, జగనన్న వచ్చేస్తాడని వీళ్ళు వచ్చేసారని అసలు ఎవరికి చేశారండి ఇంతవరకు? వాళ్ళు ఎప్పుడైనా 40 సంవత్సరాల నుంచి ఉంది పార్టీ, ఎక్కడైనా ఉందా అసలు? ఎప్పుడైనా చేశారా? కానీ జగనన్న నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం నేర్చుకొని ఎవరైతే మన కొరకు మన ఇండియా కొరకు యుద్ధంలో చనిపోయినటువంటి అమరవీరులకు అయినటువంటి ఆ నాయక్ గారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి జ్ఞానాన్ని జగనన్న దగ్గర నుంచే వాళ్ళకి వచ్చిందని అయితే నా అభిప్రాయం. కాదు మేడం, ఇప్పుడు మురళీ నాయక్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులకి మధ్యన భారీ గేట్లు కానీ ములకంచెలు వేయడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది అసలు ప్రజలైతే హర్షించట్లేదండి. అసలు ముళ్ళకంచెలు వేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఎలాగ ప్రజలందరూ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది. అలాగే జగనన్న గారు వెళ్ళాడంటే ఇంకా మరీ ఇదైపోతుందని వాళ్ళ అభిప్రాయంతో వేశారు. అదైతే ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి అది హర్షించరు. అసలు అది తప్పు. गवर्नमेंट आया तो परवाही नहीं, थोड़ा प्रॉब्लम ज़्यादा है, पहले से ज़रा ज़्यादा कष्ट में है। क्या प्रॉब्लम है जी? प्रॉब्लम बोले तो वर्क सीधा नहीं है, काम बोले तो सीधा नहीं, पहले जैसा व्यापार नहीं है, तकलीफ ज़्यादा है, तकलीफ बोले तो मुश्किल ज़्यादा है। इसके लिए और क्या भी सभी ठीक ही है, काम जरा तकलीफ ज़्यादा है, परेशानी हो जाता छोटे छोटे आदमी, बहुत तकलीफ आ रहा था। మరి ఎలక్షన్ ముందు పథకాలు ఇస్తామని చెప్పారు, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ పై 15,000 ప్రజలు కానీ वो नहीं आया बोल के वो भूल गया है, याद में नहीं है। अच्छा
अब उसके लिए क्या बोलना बोले तो सबसे बेस्ट आदमी बोले तो अभी अभी ये जगन अन्ना, ये जगन अन्ना नहीं है, चंद्रबाबू नायडू पार्टी है, ये बेकार है, अभी सीधा काम नहीं कर रहा। वो पहले जगन अन्नापुर कैसा है? बहुत अच्छा है, स्कूल में भी पैसे दिया, हर एक चीज़ में दिया, छोटे आदमी को ज़्यादा हेल्प किया। ये अभी बड़े बड़े पार्टी को देखता है, छोटे आदमी को गिरा देता है। वो पहले जगनमोहन रेड्डी है ना, अभी वो लिक्कर स्कैम कर रहे हो, जगनमोहन रेड्डी बोले वो चंद्रबाबू नायडू बोल को पूरा कामा झूठा कर रहा है, काम सीधा नहीं कर रहा। वो काम बोले तो पक्का बोल रहा, पक्का बोल को झूठ इधर अभी पूरा पहले बोला अकाउंट में जाता पैसे, छोटे गरीब आदमी को अभी नहीं जा रहा पैसे, वो पूरा बेकार बात है। पहले जगनमोहन रेड्डी काम नहीं कर रहा है, वो डेवलप नहीं कर बोलो जरा उसको अंदर में भी तकलीफ है, बोले तो वो डेवलप नहीं किया है, लेकिन डेवलप नहीं किया है, गरीब आदमी को ज़्यादा हेल्प किया है। ఓకేనా? నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఎలా ఉంది పాలన? పాలన అయితే మాకైతే ఏం నచ్చలేదండి. అసలు సూపర్ 6 అన్నాడు, ఒక్క పథకం లేదు, రైతు భరోసాలు ఏమీ లేవు, జనమైతే పేదలు అందరూ అల్లాడిపోతున్నారు. అసలు ఏ పథకాలు లేక లేడీసు ఈ ప్రభుత్వం అంతా బోటకాలు నాటకాలు చేసి వచ్చిందండి. ఈవీఎం సీఎం అని అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు 60% హామీలు నెరవేర్చామన్నారు. అదన్నీ అబద్ధాలండి. మీకు తెలియదే ఉంది. ఈ పార్టీ వాళ్ళన్నీ ఏది చెప్పారో ఒక్క పెన్షన్ ఇచ్చేది తప్ప మహిళలకి, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంకా ఏ పథకం చేయలేదండి. ఈ ప్రభుత్వానికి అందరూ ఎప్పుడెప్పుడు తిప్పి కొట్టి పంపించేసేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ప్రజలకి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేశాడు, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు. లేదండి, జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ ఫ్యామిలీ వాళ్ళంటేనే ఆయన మహానుభావుడు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, ఉచిత ఇవన్నీ కూడా పథకాలు పెట్టి పేదోళ్ళు కూడా ప్రతి ఒక్కరితోటి ఉన్నతంగా చదువులు చదువుకొని మంచిగా ఉండాలి అని చెప్పి పథకాలు పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్. దాని మీద ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని కులాలు, ప్రతి కులంలో లేని వాళ్ళు ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారండి. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పొంది ఎవరో కాదండి, మా బాబు డాక్టర్ సీట్ వచ్చింది, 11 లక్షల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. లేదంటే మేము ఇళ్ళు పొలాలు అమ్ముకొని చదివించాలి. అలాంటి మహానుభావులు వాళ్ళు మోసం చేసి అవతల ఈవీఎంలు మార్చి బాక్సులు మార్చి చేసి పని చేశారండి. ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు, చదువుకోగలుగుతారు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంట? లేదండి, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్ళు తాకట్లు పెట్టి, పొలాలు ఈ తాకట్లు పెట్టి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారండి మా గ్రామంలో అయితే. కానీ మేము వచ్చాకనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, చాలా ఆనందంగా ఉన్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లేదండి, లేడీస్ మా ఊర్లో అంతకుముందు లేడీసు అసలు పథకాలు తీసుకొని పిల్లలకి ఫీజులు అయితేమి ఏదైతేమి దర్జాగా కట్టుకుంటా బాగుండారు. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం పోయి సాయంకాలం 300 కూలీలకు వెళ్ళినా కూడా ఇంట్లోనే తింటారా, పిల్లలకే చూసుకుంటారా ఏంటనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉండి ఎందుకు కొట్టాము తలలు బాదుకుంటున్నారు, ఎందుకు అతను గెలిపించామా. ముఖ్యంగా వాళ్ళు సూపర్ 6 పెట్టారు కదండి, ఆ నెలకి 15,000 ఇస్తాము 18 సంవత్సరాలకు నిండిన వాళ్ళకి. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000 అన్నారు, అవి ఏమీ ఇవ్వటం లేదు. ఇప్పుడు పిల్లల మొత్తాన్ని అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే గ్రామాల్లోకి వచ్చి మీరు ఇలాంటి ఇంటర్వ్యూ చేయాలండి, మమ్మల్ని కాదు.